ఇక 2024 ఎన్నికల్లో అటు మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన మైలవరం, రెండోసారి పోటీ చేసిన పెడన కాకుండా జగన్ ఆయన్ని పెనమలూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడ ఓడిపోయిన జోగి రాజకీయ భవితవ్యం ఏంటనేది ఆయనకే అర్థం కాకుండా తయారైందట. జగన్ ఆయనకు 3 సార్లు 3 చోట్ల నుంచి టికెట్ ఇచ్చినా ఒక్కసారే గెలిచిన ఆయన ఇప్పుడు పొలిటికల్గా క్రాస్ రోడ్స్లో నిలబడ్డారు. ఓటమి తర్వాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జోగి అటు వైసీపీలో కొనసాగే పరిస్థితి లేక ఇటు కూటమి పార్టీల వైపు చూడలేక దిక్కులు చూడాల్సి వస్తుందట. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జోగి రమేష్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడుకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబంపై ఆరోపణలు రావడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయడం జోగి రాజకీయ భవిష్యత్తును ఒక్క కుదుపు కుదిపింది. ఒకవైపు కుమారుడు అరెస్ట్, మరోవైపు జోగి రమేష్ను విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ రోజులవారీ తిప్పడం లాంటి పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. దాంతో జోగి రమేష్ పొలిటికల్గా సర్వే కాలేక ఇటు పార్టీలో యాక్టివ్ అవ్వలేక సతమతం అవుతుండటంతో ఆయన భవిష్యత్తులో అయినా రాజకీయంగా యాక్టివ్ అవ్వడం కష్టమే అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున నడుస్తోందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సమయం సందర్భం లేకుండా అటు టీడీపీ, జనసేన పార్టీలని లోకేష్, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు జోగి రమేష్. అంతేనా, తన అనుచరగణంతో వెళ్లి ఏకంగా తాడేపల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి ప్రయత్నించారు. ఇక కోర్టు స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా తన కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి అరాచకాలకు సంబంధించి జోగి ఫ్యామిలీ విచారణను ఎదుర్కొంటూ కేసుల చట్టంలో ఇరుక్కుంది. ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ కంటే జోగి రమేష్ పొలిటికల్గా మొదట టార్గెట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని పల్లెత్తు మాట అన్నా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జోగి రమేష్ ఇప్పుడు కేసుల భయంతో అనూహ్యంగా సైలెంట్ అవడంతో భవిష్యత్తులో అయినా జోగి రమేష్ అజ్ఞాతాన్ని వీడతారా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. 2 నియోజకవర్గాలుగా మారి ఇప్పుడు సొంత నియోజకవర్గమైన మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టినా కూడా జోగి సైలెంట్గానే ఉంటున్నారు. ఒక దశలో పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఆయన ఖండించలేదు. అసలు మైలవరం సెగ్మెంట్లో బయట కనిపించడమే మానేశారు. జరిగిందేదో జరిగింది, కేసులు అందరిపై నమోదు చేశారు, అలా అని సైలెంట్గా ఉంటే ఎలా అనే చర్చ వైసీపీలో నడుస్తోంది. కేసులు పెట్టిన తర్వాత బయట అడుగు పెడితే మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకనే భావనలో ఉన్నారట జోగి. పార్టీ తరపున మీడియా సమావేశం పెట్టమని అడిగినా నిరాకరిస్తున్నారట. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు తన వరకు వచ్చి తన మెడకు చుట్టుకోవడం, ఆ వివాదాన్ని టీడీపీ సెంటిమెంట్గా తీసుకోవడంతో అరెస్టు భయంతో పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు సైతం దూరంగానే ఉంటున్నారట. అసలే ఓడామన్న బాధ, రెండోవైపు చుట్టుముట్టిన కేసులు ఆయన్ను పొలిటికల్గా ఆందోళనకు గురిచేస్తున్నాయట. అసలే ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ఎందుకు బయటకు రావడం అనుకుంటున్నారట జోగి రమేష్. దాంతో మైలవరం నియోజకవర్గంలో జోగి కనిపించక నడిపించే నాయకుడు లేక పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్గా వెలుగొందిన జోగి మౌనం ఆ పార్టీ వారికే మింగుడు పడటం లేదట.